ఈ కాలంలో 70-80 ఏళ్ళు బతుకుడు ఎక్కువ అని అంటారు కదా. 60 ఏళ్ళు రాగానే చాలా మందికి ఏ పని చేసుడు శాతనే కాదనుకోరి. అయినా కానీ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతుకొని దీవెనార్తులు ఇస్తుంటారు. 100 ఏళ్ళు బతుకుతారా? ఎవరో 100లో ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ మనం ఒక ఇంటికి పోదాం. ఆ ఇంట్లో ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు వయసుకి సవాల్ చేసిరు. ఎట్లనో చూద్దురట రారి. ఆహా, అగో ఈ పెద్దవ్వ మంచిగా లిప్స్టిక్ పెట్టుకుంటుంది కదా. 75-80 ఏండ్లుంటది కావచ్చు అనుకునేరు. కాదు కాదు, 106 ఏండ్లు. ఆగుర్రి, ఈ వయసు ఇన్నాక పర్షన్ కాకుర్రి. ఇంకా పర్షన్ చెయ్యాలనా? అయితే ఇగో ఇడ ఇంకో ఇద్దరు కూసున్నారు. మొత్తము ముగ్గురు. వీళ్ళు అక్కయ్యేళ్ళేండ్లు. పెద్దక్క వయసు 106 ఏండ్లు అయితే ఇగో గీ నడిపామెకు 104 ఏండ్లట. ఇగో చిన్నామెకేమో ఇప్పుడు 103 ఏండ్లు. ఇక చెప్పు కథ, ఈ ముగ్గురు అక్కయ్యేళ్ళు 100 ఏండ్ల మీదనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు గిదే దున్యాను పరిశాన్ చేస్తుంది. సైన్స్ వాళ్ళకు చక్కెర వచ్చినట్టు చేసింది. గిన్నిస్ బుక్కులైతే ఇలా వయసు చూసినాక ఆగమాగమయ్యారు. అందుకే వాళ్ళ బుక్లా ఈ ముగ్గురు అక్కయ్యల పేరెక్కించుకున్నారు. ఒక్కింట్లోనే 300 ఏండ్ల వయసు గల్లోళ్ళు దున్యాలనే ఏడలేరు వీళ్ళు తప్ప అని. సరే, 100 ఏండ్లు, 102 ఏండ్లు, 103 ఏండ్లు కూడా ఇదివరకు చాలా మంది బతికిరనుకో చూసినాం. ఏదో ఒక కూలరా ఇప్పటికి కూడా ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఉంటారు. కానీ ఒక్కింట్లోనే 100 ఏండ్లు మీద పడ్డ ముగ్గురు అక్కయ్యలు ఉండు మాత్రం చిత్ర విచిత్రమే కదా. కొంపదీసి వీళ్ళింట్లా అమృతంగా సుంటిది గిట్లా ఏమన్నా ఉన్నదా ఏంది? ఇగో గిట్లనే కారడ్డమాడుతురోళ్ళ. అసలు ఇంతకు వీళ్ళు గిన్నేళ్ళు ఎట్లా బతికిర్రు? ఎనకటి సంధి ఏం తిన్నరు, ఏం దాగిర్రు, ఇలా కథ ఏంది, కార్ఖానేంది? ఇగో ఇవన్నీ అరుచుకునేందుకు సైన్స్ వాళ్ళు రంగంలోకి దిగిర్రోళ్ళ. అంటే 100 ఏళ్ల సంధి వీళ్ళు ఏమేం చేసిర్రో గవన్నీ ప్రయోగాలు గియోగాలు అన్నీ వేసి లోకానికి చెప్పి జనాలందరూ ఆవుసు ఇంకా పెంచే ఉపాయం గిట్లా చేస్తారు కావచ్చు. వాళ్ళ ఆత్రం వాళ్ళది అన్నట్టు వీళ్ళు ఎక్కడోళ్ళో చెప్పలేదు కదా. గా బ్రెజిల్ దేశం అక్కయ్యలట. కానీ 100 ఏండ్లు మీద పడ్డా గాని ముగ్గురికి ముగ్గురు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు.